భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. ఆర్ఎస్ఎస్ తాలూకు న్యూస్ పేపర్ ఒకటి ఉందండి, ఆర్గనైజర్ అని పేరు. దాంట్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఈ మధ్య. రాసిన అతను రత్నం శర్మ అంట. ఆయన ఏమంటాడంటే, బీజేపీ తాలూకు అండర్ పర్ఫార్మెన్స్కి కారణాలు, అసెంబ్లీ ఎలక్షన్స్లో అండర్ పర్ఫార్మెన్స్ కారణాలు అతను రాశాడు. కారణాల మీద ఒక ఆర్టికల్ రాశాడు. ఆయన మెయిన్గా ఫీల్ అయింది ఏంటంటే, ఓవర్ కాన్ఫిడెన్స్. బీజేపీ వర్కర్స్ అందరూ కూడా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. 400 పార్ వచ్చేస్తుంది మనకి అని మోదీ గారు అనేసారు కదా, ఇంక మనకి వచ్చేస్తుంది అనుకుని వాళ్ళు దాని గురించి వర్క్ చేయడం మానేశారు. మోదీ గారు వాళ్ళకి ఇచ్చింది ఒక టార్గెట్, ఆ టార్గెట్కి వాళ్ళు కృషి చేయాలి. అంతేగాని వాళ్ళు ఓహో అది మనకి వచ్చేసింది ముందే అనుకుని పనిచేయడం మానేశారు. అదొక కారణం. తర్వాత ఏమో జేపీ నడ్డా గారు ఒక మాట అన్నారు, మాకు ఇంకా ఆర్ఎస్ఎస్తో పని లేదు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పని లేదు, మేము బాగా బీజేపీ సొంతంగా బాగా బలపడిపోయింది అని ఒక మాట. దాంతో వీళ్ళని రీచ్ అవుట్ అవ్వలేదు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులని వాళ్ళు అడగలేదు, రండి బాబు మాకు సహాయం చేయండి అని అడగలేదు. దాంతో వీళ్ళు కూడా పాపం మనం అడగకపోతే మనం ఎందుకు వెళ్ళాలని చెప్పి వీళ్ళు ఊరుకున్నారు. దానివల్ల ఎలక్షన్ క్యాంపెయినింగ్లో బలం తగ్గిపోయింది. అదొకటి. నెక్స్ట్, కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వడం, వాళ్ళు పెద్ద లీడర్ లేకపోవడం, అది బీజేపీ క్యాడర్కి నచ్చలేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళని సాఫ్రాన్ టెర్రర్ అని చిత్రించడానికి ట్రై చేశారు. అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. మహారాష్ట్రలో చెప్తున్నాను, మహారాష్ట్రలో ఓడిపోవడానికి బీజేపీ చాలా మటుకు అండర్ పర్ఫామ్ చేయడానికి కారణం ఇదేనండి. ఎందుకంటే అంతకుముందు ఆర్ఎస్ఎస్ని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కింద చిత్రిద్దామని చెప్పి ట్రై చేసిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళు పెద్ద పెద్ద లీడర్ చేసేసారు. వాళ్ళు పని వచ్చిన తర్వాత పైన వాళ్ళు పొరపాటైంది, అప్పుడు మాకు తెలియక మా పై నుంచి ఒత్తిడి రావడం వల్ల అలా అందాం అని ఒక అపాలజీ ఇచ్చినా బాగుండేది. అది కూడా లేదు. వాళ్ళు దర్జాగా వచ్చేసరికి తెలిపారు అంతే. వాళ్ళు మారామని చెప్పలేదు, మాకు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే మేము మనసు మార్చుకున్నామని చెప్పలేదు. అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు దర్జాగా వాళ్ళు వచ్చి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. వాళ్ళకి క్యాంపెయిన్ చేసే మంచి వీళ్ళని అడిగితే వీళ్ళు చేస్తారా? చేయరు కదా. వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళకి ముందు కక్షలు ఉన్నాయి. దాని చేత క్యాండిడేట్లకి కార్యకర్తలకి రిఫ్ట్ ఉంది. దానివల్ల ముందుకు సాగలేదు. అదొకటి. తర్వాత ఓవర్ పొలిటికింగ్ అంటాడు. ఓవర్ పొలిటికింగ్ అంటే పాలిటిక్స్ ఎక్కువ ఆడేశారు, అనవసరంగా పరికరాలను అందరినీ చేర్చేసుకున్నారు. అది చెప్పిన మీకు అంతకుముందు ఆర్ఎస్ఎస్ని సాఫ్రాన్ టెర్రర్ కింద చిత్రిద్దాం అనుకునే వాళ్ళు కూడా అనవసరంగా లాక్కున్నారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ శరద్ పవార్ తాలూకు మనిషి అజిత్ పవార్. వాడిని బీజేపీ ఎలైకన్ తీసుకోవడం అది పెద్ద పొరపాటు. అజిత్ పవార్ చాలా కరప్ట్ మనిషి, అందరికీ తెలిసిన విషయం. తర్వాత అతను కాంగ్రెస్ భావజాలం మనిషి. కాంగ్రెస్ వాడు కాదు, అజిత్ పవార్ అదే శరద్ పవార్ తాలూకు మనిషి. కానీ కూడా వాళ్ళు కాంగ్రెస్ లాగే ఆలోచిస్తారు. కాంగ్రెస్ నుంచి ఒకప్పుడు పుట్టిన ఆఫ్షూట్ అది. సో అలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల కోర్ బీజేపీ వాళ్ళు, కోర్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా కొంచెం విముఖత, చీజ్ డ్రాప్ అయిపోయి పనిచేయడం మానేశారు. వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. దానివల్ల దెబ్బైపోయింది మహారాష్ట్ర. ఇందులో ఉండగా మిగతా అది ఇప్పుడు యూపీలో కూడా అండర్ పర్ఫార్మెన్స్ కారణం ఆర్ఎస్ఎస్ని సైడ్ వేయడం, ఆర్ఎస్ఎస్ తాలూకు కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం అని ఆయన అతను చెప్పిన అతని అభిప్రాయం ప్రకారం అండర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బీజేపీకి ఈ కారణాలు చెప్పాడు ఆయన. ఇంకా కూడా ఏం చెప్పాడు చెప్తాను మీకు. ఓవర్ కాన్ఫిడెన్స్, రియాలిటీ చెక్ ఫర్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆఫ్ బీజేపీ. ఎంతసేపు మనకి మోదీ గారు ఉన్నారు కదా, ఓట్లు పడిపోతాయి అనుకోవడం, అదొక పెద్ద ప్రాబ్లం. దాని తర్వాత ఏమో ఈ 400 పార్
అన్నది అతను ఇచ్చిన టార్గెట్, అంతేగాని మనకు వచ్చేస్తాయి రూఢిగా పనిచేయడం మానేయండి మీకు అలాగే వచ్చేస్తాయి అని అనలేదు మోదీ గారు. 400 పార్ టార్గెట్ కదా, ఆ 400 దాకా తెప్పించండి రా బాబు, కష్టపడండి రా అని చెప్పిన మాట. అంతేగాని వీళ్ళు అవన్నీ ఎలాగ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంట్లో దుప్పటేసి పడుకోమని కాదు. సో అదొక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఆయేగాతో మోదీ అనుకున్నారంట. ఎలాగా మోదీ వస్తాడు కదా అనుకుని పడుకున్నాడు, బాంబుతో దెబ్బెత్తారు. సో ఇదొకటి. తర్వాత ఏమో జేపీ నడ్డా గారు చెప్పిన మాట కొంచెం వాళ్ళకి వీళ్ళకి కొంచెం రిఫ్ట్ కలిగించింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బీజేపీ వర్కర్స్కి కొంచెం తేడా వచ్చింది. తర్వాత ఇంకోటండి, ఈ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఒకసారి గెలిచిన తర్వాత కార్యకర్తల్ని వాళ్ళని దూరం పెట్టారు. వాళ్ళకి కలవాలంటే అవ్వట్లేదు. ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త కానీ ఆర్ఎస్ఎస్ వర్కర్ కానీ లోకల్ ఎమ్మెల్యేలు కావాలంటే ఏం పాసిబుల్ అండి, జరగట్లేదు. దాంతో వాడికి మండిపోయింది. ఏంటి మన అసలు ఎవడు పట్టించుకోవట్లేదు, 5 ఏళ్లలో ఎవడు కలవడానికి కావాలి, ఇంటర్వ్యూ దొరకట్లే. అంటే మినిస్టర్లు భాగం పెట్టండి, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కార్యకర్తలతోటి ఇంటరాక్ట్ అవ్వట్లేదు. దాంతో చాలా మండిపోయి ఉన్నారు. మనం పట్టించుకోవట్లేదు, మనం వాళ్ళకి ఏం చేయాలి అని అన్న ఉద్దేశంలో ఉండేవారు. అదొకటి. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మహారాష్ట్రలో ఒక ఏరియాలో సిక్కులకి, హిందువులకి మనంతా ఒకటి అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ తయారు చేశారు. ఒక ఆర్గనైజేషన్. యాక్చువల్గా సిక్కులు, హిందువులు ఒకటేనండి. సిక్కులు హిందువులకి రక్షణ కోసం వచ్చిన బయలుదేరిన ఆర్మీ వింగ్ లాంటిది. అది కావాలని డివైడ్ చేశాడు. బ్రిటిష్ వాడు చేశాడో మరి కాంగ్రెస్ వాడు చేశాడో తెలియదు, కానీ మన డివైడ్ అండ్ రూల్ పాలసీలో సిక్కులు వేరు చేశారు. సిక్కులు దే ఆర్ నథింగ్ బట్ హిందూస్, కాకపోతే హిందువులను రక్షించడానికి పుట్టిన ఒక ఆఫ్ షూట్. సో ఆ విషయం మళ్ళీ వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెడదామని ట్రై చేశారు మహారాష్ట్రలో. సిక్కులంతా మేము ఒకటే, మేము వేరు కాదని. ఆ ఆర్గనైజేషన్కి ఎమ్మెల్యేని, లోకల్ ఎమ్మెల్యేని పిలుద్దాం అనుకుంటే వాడు దొరకడు. 3 ఏళ్ల పాటు ఆర్గనైజేషన్ ఎలా నడిపించాలి, ఏం చేయాలని ట్రై చేసేసి ఆఖరికి ఆర్గనైజేషన్ పక్కన పెట్టారు. దాన్ని ఇంకా ప్రస్తుతానికి స్టార్ట్ చేయలేదు. అదండి పరిస్థితి. సో వర్కర్స్కి, కార్యకర్తలకి, క్యాడర్కి, ఎమ్మెల్యేలకి చాలా దూరం పెరిగిపోయింది. బలుపు ఎక్కువైపోయింది ఎమ్మెల్యేలకి. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి కదా, వెళ్ళడం మనుషులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనే అక్కడ జరిగింది. జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు సీఎం ఆయన అందరి దగ్గర వెళ్ళాల్సిన పని లేదు. వెళ్ళక్కడం కష్టం. ఈ లోకల్ ఎమ్మెల్యేలకి ఏం పోయింది, ఎమ్మెల్యేలకి ఏం పోయింది? వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళకి అందుబాటులో ఉండాలి కదా, లేదు. దానివల్ల కొంచెం దెబ్బైంది అని ఆర్గనైజర్ అనే ఆర్ఎస్ఎస్ తాలూకు మౌత్ పీస్లో ఒక ఆర్టికల్ ప్రచురించబడింది.